ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పాలించిన తర్వాత దావీదు మహారాజు ఇప్పుడు వృద్ధుడయ్యాడు. ఎంతలా అంటే ఎన్ని దుప్పట్లు కప్పినా ఆయనకు చలి ఆగనంత నీరసించిపోయాడు. ఈ సమయం చూసి దావీదు మరో కుమారుడైన అదోనియా తండ్రికి తెలియకుండానే తాను రాజునని ప్రకటించుకున్నాడు. రథాలను గుర్రాలను సిద్ధం చేసుకుని విందులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రవక్త అయిన నాతాను మరియు సొలొమోను తల్లి బత్షెబ దావీదు దగ్గరికి వచ్చారు. రాజా, సొలొమోను రాజు అవుతాడని మీరు ప్రమాణం చేశారు కదా అని గుర్తు చేశాడు. మంచం మీద ఉన్న సింహం లేచింది. దావీదు వృద్ధాప్యంలో కూడా గంభీరంగా, నా ప్రాణాన్ని కాపాడిన దేవుని తోడు ఈరోజే సొలొమోను సింహాసనం ఎక్కుతాడు అని ఆజ్ఞాపించాడు. దావీదు ఆజ్ఞతో యాజకులు సొలొమోనును దావీదు సొంత కంచరగాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు. అక్కడ అతడి తల మీద నూనె పోసి అభిషేకించారు. బూరలు ఊదారు. ప్రజలందరూ రాజైన సొలొమోను చిరకాలం వర్ధిల్లునుగాక అని నినదించారు. ఆ శబ్దానికి భూమి దద్దరిల్లింది. అది విని అదోనియా అతని అనుచరులు భయంతో పారిపోయారు. చివరి గడియల్లో దావీదు సొలొమోనును పిలిచి ఒక తండ్రిగా, ఒక రాజుగా చివరి మాటలు చెప్పాడు. నేను లోకస్తులందరూ పోవలసిన మార్గమున అంటే మరణమున వెళ్తున్నాను. యెహోవా మార్గంలో నడువు, అప్పుడే నీవు వర్ధిల్లుతావు. గొర్రెల కాపరిగా మొదలై గొప్ప రాజుగా ఎదిగిన దావీదు నిండు వృద్ధాప్యంలో ఐశ్వర్యంతో, ఘనతతో తన పితరుల దగ్గరకు చేరాడు. అయితే ఈ కథ ద్వారా మనం నేర్చుకునే నీతి ఏంటంటే, మనుషులు అదోనియలా ఎన్ని ప్లాన్లు వేసినా దేవుడు ఎన్నుకున్న వారే హెచ్చింపబడతారు. అంటే సొలొమోనులా దావీదు ఎన్ని యుద్ధాలు చేసినా చివరికి తన రాజ్యాన్ని, బాధ్యతను సక్రమంగా తర్వాత తరానికి అప్పగించి ప్రశాంతంగా కన్నుమూశాడు. బాధ్యతను అప్పగించడం కూడా ఒక గొప్ప నాయకత్వ లక్షణం. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే దేవుని మార్గంలో నడువు అని చెప్పడమే గొప్ప ఆస్తి. ఆమెన్.